హాయ్ నేను సతీష్. లేటెస్ట్ ప్రోమో గురించి మాట్లాడుతూ అట్లాగే ఇప్పటికే నేను ఒక వీడియో మార్నింగ్ అప్లోడ్ చేశా. గౌతమ్ వర్సెస్ పృథ్వీ అసలు ఏం జరిగింది లైవ్‌లో అనేది. అలాగే ప్రోమోలో కూడా కొంత లైవ్‌లో చూపింది. ప్రోమోలో కూడా యాడ్ చేస్తారు కదా! ఈ ఓవరాల్‌గా ఏంటి మాట్లాడుకుంటే ఇప్పుడు గౌతమ్ కృష్ణ నిఖిల్ వర్సెస్ రోహిణిలో ఉండేటప్పుడు ఎందుకు రోహిణికి సపోర్ట్ చేస్తున్నాడు అనేది క్లియర్‌గా తన పాయింట్ చెప్పాడు. తన వెర్షన్ ఏమంటే వైల్డ్ కార్డ్‌లుగా మేము 5 వారాల తర్వాత రావడం వల్ల ఆడియన్స్‌తో కనెక్షన్ మిస్ అయితది. అది మాకు ఒక డిసడ్వాంటేజ్. ఆ డిస్‌కనెక్షన్ అనేది ఉంటుంది. అలాంటి సమయంలో మేము ఆడుకుంటూ ఉన్నా సరే మీరేంటి వాంటెడ్లీ వైల్డ్ కార్డుల్లో పంపించేద్దాం అన్న టార్గెట్ ఫిక్స్ చేసుకొని మరి ఆడుతా ఉన్నా సరే రోహిణి తన శక్తి మేరకు ఆడుకుంటూ ఎంతవరకు వచ్చింది. సో అది చాలా పెద్ద విషయం. ఆవిడికి నా సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే హౌస్లో చాలా మంది కొంతమంది అని కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు ఆయన. ఇక్కడ ఎవరు పేరు కూడా చెప్పకపోయినా క్లియర్‌గా వాళ్ళకి అర్థమైపోయింది గనక గుమ్మడికాయల దొంగ అంటే పుచ్చకాయల దొంగ అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా. సో దీనికి ముగ్గురైతే రియాక్ట్ అయ్యారు. ఎవరు? పృథ్వీ, విష్ణు అలాగే నబీల్ కూడా రియాక్ట్ అయ్యాడు. ఆ రియాక్ట్ అయితే ఏమంటున్నారంటే ముగ్గురు డిఫెండ్ చేశారు. మేము 5వ వారంలో తుఫాను వస్తుందని చెప్పాడు కనుక బిగ్ బాస్ అప్పుడు అడ్డుకోవడానికే ప్రయత్నం చేసాం. అప్పుడు మాత్రమే చేసాం. ఎప్పుడో 5వ వారం ఇంకా ఇప్పుడు చెబుతావేంటి? 5వ వారం తర్వాత ఇంక 7 వారాలు అయిపోయాయి కదా! ఈ 7 వారాలు అస్సలు మేము గ్రూప్ గేమే ఆడలేదు. మిమ్మల్ని అస్సలు టార్గెట్ చేయలేదనే మాదిరిగా ఇక్కడ చెప్పేస్తా ఉంటే ఇది ఇంతకంటా పచ్చి అబద్ధాలు ఏమైనా ఉంటాయా? మనం చూసాం కదా! క్లాన్స్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా మెయిన్ ఏ బ్లండర్ అయితే చేయకూడదో బిగ్ బాస్ హౌస్‌లో అంటే బిగ్ బాస్‌ది కూడా తప్పు ఉంది. నామినేషన్ల గురించి విచ్చలవిడిగా మాట్లాడుకున్న టార్గెట్లు చేసుకుంటూ ఇగో నువ్వు వేలం చేయి ఏదో చీటీ పాటల్లాగా ఈ 2 గౌతమ్‌కి, నీ 2 ఓట్లు గౌతమ్‌కి, నీ 2 ఓట్లు టేస్ట్ తేజకి, నీ 2 అయిపోయిందా? నువ్వు నువ్వు కూడా టేస్ట్ తేజ నువ్వు కూడా వద్దు దట్టవద్దు. నువ్వు ఒక టేస్ట్ తేజ, ఒకటి రోహిణి, నువ్వు ఒకటి అవినాష్, ఒకటి గౌతమ్. ఇట్లా చిట్టి పద్దులు రాసుకొని చేసుకుంటారు కదా! పుస్తకం కాగితం అట్లా షేర్ మార్కెట్ బ్రోకర్ లాగా నీకు 2 పాయింట్లు అయిపోయి, నీకు 2 పాయింట్లు అయిపోయి ఎంత పచ్చిగా ఆడుకుంటున్నా సరే బిగ్ బాస్ ఏమి అనడు. మనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటది. మనమంటే చాలా ఎక్కువ. మనల్ని ఎలాగైనా లేపుతారు. మనల్ని ఎలాగైనా ఎక్కడికో తీసుకెళ్లాలని ఈ సీజన్ ఫిక్స్ అయ్యారని అర్థమవుతుంది కదా! అని మాదిరిగా అంత పచ్చిగా పక్కగా డిస్కషన్‌లు పెట్టుకొని మరి చేసుకుంటే ఇదేమంటారు దాన్ని మరి టార్గెట్ చేయడం కాదా? సో ఒకటి నువ్వెవరికేస్తావు? రోహిణికే. ఇంకోటి ఎవరికేస్తావు? తేజకే. నువ్వు తేజకేస్తే నేను గౌతమ్‌కేస్తా. నేను జీకి వేస్తే నువ్వు ఎన్‌కి వెయ్యి. నువ్వు ఎన్‌కి వేస్తే నువ్వు ఆర్‌కి వెయ్యి. ఇట్లా మాట్లాడుకుంటూ అడ్డంగా డిస్కషన్‌లు పెట్టేసి చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ పచ్చిగా అబద్దాలు ఆడేస్తే ఎప్పుడో 5వ వారం తాపేస్తారా వీళ్ళు? నిన్నటి దాకా ఫ్యామిలీ వీక్ వచ్చి రేవెట్టిన తర్వాత కూడా ఎప్పుడు పూర్తిగా కళ్ళు తెరిచారా అంటే ఇప్పటికి తెరవలే. ఆ మూర్ఖత్వం కనిపిస్తుంది. ఇంకా పృథ్వీ లాంటోడు మళ్ళీ వెనకనేమో ఈవిడ ఎగేసుకుంటూ రావడం ఇదంతా గ్రూప్ గేమ్. ఒకడు మాట్లాడితే ముగ్గురు మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రోమోలో కూడా అదే తెలుస్తుంది కదా! ఇలా గుంపుగా ముగ్గురు నలుగురేసి వచ్చేస్తా ఉంటే ఆడియన్స్‌కి కన్నడ బ్యాచ్ అని ఫీలింగ్ రావడంలో తప్పే ఉంది అక్కడ. అంతా తెలుగోడి మీద పడుతున్నారన్న ఫీలింగ్ ఆడియన్స్‌లో వస్తే తప్పా? ఎందుకంటే చూసే ఆడియన్స్ తెలుగోళ్ళు ఓట్లు వేసి గెలిపించాలి. అలాంటి తెలుగోళ్ళ మీద వీళ్ళు ఇలా గుంపుగా అక్కడ ఫీల్ అవుతున్నది. ఎందుకు ఆడియన్స్‌కి ఫీలింగ్ వస్తుంది? గ్రూప్ గేమ్ ఆడితేనే చిరాకు, అసహ్యం, కోపం, ద్వేషం అన్నీ వస్తాయి. ఇరిటేషన్ వస్తది. అసలు ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్. అలాంటిది ఏకంగా ఇట్లా చేసుకుంటూ ఆ కే బ్యాచ్ అనేది ఒకటి ఫార్మ్ అయిపోయి ఇప్పుడు కూడా ప్రోమోలో చూసిన అదే జరుగుతా ఉంటే మరి తెలుగు వాళ్ళుగా తెలుగు ఆ ఫీలింగ్ రావడం తప్పే ఉంది అక్కడ. వాళ్ళు కన్నడ బ్యాచ్‌గా ఫార్మ్ అయిపోయి స్టార్ట్ అయిపోయి గేమ్ స్టార్ట్ చేసింది. టార్గెట్ చేస్తున్నది అది. ఇంకా తెలుగు వాళ్ళని చెప్పేసి జడ పదార్థాల్లో కూర్చోలేరు కదా! అందుకు ఆ వైబ్రేషన్ వాళ్ళిచ్చిందే. వాళ్ళు చేసిందే. ఇండివిడ్యువల్‌గా ఆడారా? ఫ్యామిలీ వీక్ చెప్పారు. ఇప్పుడు నిన్న ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ వచ్చి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకి నోరు ఉంది కదా! మీదకెళ్ళిపోతాడు కదా! మనిషి ఉన్నాడు కదా! ఆయన స్టైలే అది కదా! మీదకి దూరం నుంచి పాయింట్ మాట్లాడాలి. అది కూడా సమస్య. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కాబట్టి ఒక పాయింట్ మాట్లాడక ఒకే ఒక పదం పట్టుకొని దాన్ని లాగి సాగదీస్తాడే. ఇప్పుడు ఆయన చెబుతున్నది అదే కదా! ప్రతిసారి తప్పున్నా ఎటా ప్రొటెక్ట్ చేసని చెప్పంటే ఎందుకు చేయట్లే? అదంతా ప్రొటెక్ట్ కాదా? ప్రతిసారి నీ వాళ్ళు అనుకుంటే, నీ గ్రూప్ అనుకుంటే నువ్వు నామినేట్ చేయకుండా కాపాడుకుంటూ ఉంటే దాన్నే ప్రొటెక్ట్ అంటారు. నువ్వేమో నిజాలు కనబడుతున్నది కనుమరుగు చేయలేవు. అంటే ఈవిడెందుకు దూరిపోతుంది విష్ణు? ఎవరు ఏమీ కనుమరుగు చేయట్లేదు గౌతమ్. మరి ఇదే కదా గ్రూపిజం అంటే. పైగా ఆ పక్క నుంచేమో నిఖిల్ ఏది పడితే అది చెప్పకు. మరి వాళ్ళ అమ్మగారితో చెప్పాల్సింది ఏది పడితే అది చెప్పకు. నేనెక్కడ గ్రూపిజం ఆడానని చెప్పాల్సింది. పృథ్వీ వాళ్ళ అమ్మతో చెప్పాల్సింది ఏది పడితే అది చెప్పకు. ఎక్కడ గ్రూపిజం ఆడాను? యష్మి వాళ్ళ నాన్నగారితో చెప్పాల్సింది. వాళ్ళే చెప్పారు కదా! సో మరి ఏది పడితే అది వాళ్ళు చెప్పారా? వీళ్ళు ఆడారా? ఎలా పడితే అలాగా మనకు నడుస్తుంది. మందే హవా, మందే ఈ సీజను, మందే కప్పు అనే మాదిరిగా అడ్డదిడ్డంగా ఆడుకుంటూ వచ్చేసి పచ్చిగా నచ్చినట్టుగా ఆట ఎటో ఆడారు. గ్రూపే ఆడారు. గ్రూపిజమే ఫార్మ్ చేసుకుంటూ ఆడారు. ఇప్పుడు మళ్ళీ ఆఖరికి అబద్ధాలు ఆడుతా ఉన్నారు. ఇది క్లియర్‌గా కనిపిస్తా ఉంది కదా! మళ్ళీ ఇక్కడ ఎట్లా వాడికేంటి స్కోప్ ఇచ్చేదంట. మేము బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాం పృథ్వీ. మేము బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాం నువ్వొచ్చావు. అంటే ఏంది ఈయనింటికొచ్చాడా బిగ్ బాస్ ఇంట్లోకి? ఆయన కూడా ఆడియన్స్ మనసులు గెలవడానికి బట్టి నేను ఇలా రౌడీయిజంలా చేసి మాట్లాడుకున్నా వాళ్ళు చెబుతున్నట్టుగా
ఎట్లా బిహేవ్ చేసినా చెల్లుతుంది, నడుస్తుంది. నాకు నిజంగా 11 వారాల ఓట్లు వేశారంటే మనం మరింత మూర్ఖత్వంతో, మరింత రూడ్‌గా, రఫ్‌గా ఎలా పడితే అలా మాట్లాడొచ్చు. మనుషులు మీదకి వెళ్ళిపోవచ్చు. ఇంత భరించారంటే నిజంగా గ్రేటర్ బై. తెలుగోళ్ళకి దండం పెట్టాలన్న కాన్ఫిడెన్సే ఏంటి? అర్థం కావట్లా. ఏం మీ ఇంటికొచ్చాడా? నువ్వే ఎట్టాగా ఆడియన్స్ మనసులు గెలుచుకోవడానికి వచ్చావో, ఆయన కూడా అట్లాగే వచ్చాడు. సో, అక్కడ ఎవడు మీదకి వెళ్ళిపోతే ఏమంటాడాయన? వాడికేంటి స్కోప్ ఇచ్చేది? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం చూసి ఏంటిది? ఏం మాట్లాడుతున్నావు? అర్థమైతుందా? రౌడీయిజం చేయడానికి వచ్చావా? దాదాగిరి చేస్తున్నావా? వీడేంది వీడు? ఏం పీకలవు? నువ్వెవడురా రౌడీయిజం కన్నా లెక్క అలా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిందది. ఎందుకు మీదకి వెళ్ళిపోతే నువ్వేం పీకలవు. నువ్వు మీదకి వచ్చేస్తున్నావు. ఎందుకంటే ఆయన స్టైల్ ఏదో చూసాం కదా! ఒక మణికంఠ మీద గావచ్చు, ఒక నబీల్ మీద గావచ్చు, ఒక ఆహ్, గౌతమ్ కృష్ణ మీద గావచ్చు, టేస్టీ తేజ మీద, అవినాష్ మీద ఎవరు మీదకి వెళ్ళిపోతూ ఉంటాడే. ఒక స్ట్రీట్ రౌడీ బాడీ లాంగ్వేజ్ అది. అట్లాగే పోతా ఉంటాడే. సో, నిజంగా వాళ్ళక్కడ అనడంలో తప్పేముంది? పైగా గౌతమ్ కృష్ణ ఈ గ్రూప్ గేమ్ నా ఒక్కడికే కనబడుతుందా? మీ వాళ్ళందరూ చెప్పారు గదా! మరి వాళ్ళందరూ చెప్పారు గదా! అప్పుడు కూడా ఇలా మీదకెళ్ళిపోవలసిందే. నాది గ్రూప్ గేమ్ ఏంటని చెప్పేసి. అప్పుడు వెళ్ళిపోవలసింది గదా! లేకపోతే ఆడియన్స్ మీద కూడా వచ్చి ఎవరు బాబు ఆడియన్స్‌కి ఇలాగ అయితుందన్నప్పుడు రేపు పొద్దున్న ఆడియన్స్ మీద కూడా అలాగ వచ్చేస్తడేమో. మాది గ్రూప్ గేమ్ ఏంటని చెప్పేసి. సో, బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్లు కూడా చెప్పారు. నువ్వు నిఖిల్‌కి ప్రొటెక్ట్ చేస్తా ఉన్నావు. అదంతా వైఫై‌లా కనిపిస్తుందంటే అంతా వదిలేసి గ్రూప్ గేమ్ గురించి ఎక్కడవుతుంది ఏంటి అంతా వదిలేసి ఆ ప్రొటెక్ట్ ఎక్కడ చేశానో చెప్పు. చదువుకున్నావు కదా చెప్పు. నేనెక్కడ ప్రొటెక్ట్ చేశానో చెప్పు. ఆ ప్రొటెక్ట్ పదం ఒక్కటే కనబడింది, వినబడిందా? నిఖిల్ నేనెక్కడ ప్రొటెక్ట్ చేశా చెప్పు. చెప్పు. ఎక్కడ? సమాధానం చెప్పు. దమ్ముంటే చెప్పు. ఇప్పుడు అన్నావుగా చెప్పు. ఎక్కడ చేయలేదు నువ్వు ఫస్ట్ చెప్పు. నువ్వు ఎక్కడ ప్రొటెక్ట్ చేయలేదు అది చెప్పు ఫస్టు. చదువుకున్నావు కదా అని చెప్పేసి ఇలా మీదకెళ్ళిపోయి మొహంలో మొహం పెట్టేసి బాడీ మీదకెళ్ళిపోయి మొన్న చూసాం నబిల్ మీదకెళ్ళిపోయి ఇలాగ ఆయన ఆగే ఎందుకు వచ్చేస్తారు లెక్కంటే టచ్ చేయకు. ఎందుకు టచ్ చేసావు చెప్పు. ఒక పదమే. సమస్య ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియని సమస్య మెయిన్. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్ మీద ఎట్లా బిహేవ్ చేయాలి? అది కూడా తెలీదు. మెయిన్ ఏంటి ఆ రోజు కూడా అంతే. ఎందుకు టచ్ చేసావు? ఎందుకు ముద్దు పెట్టుకుంటారా మీదకొచ్చి పడిపోతా ఉంటే? ఆ రోజు అంతే. ఈ రోజు కూడా అంతే. అని చదువుకున్నావు కదా! చదువుకున్నోడు ఇలాగే బిహేవ్ చేస్తాడా? చదువున్నా, చదువు లేకపోయినా ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్ మీద ఉన్నాం కాబట్టి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని ఎవ్వరికైనా తెలుస్తది మినిమమ్. సరే ఆయన ఒక ఎలిగేషన్ చేసాడు. నువ్వు డిఫెండ్ చెయ్యు. అక్కడ దూరంగా ఉండి మాట్లాడలేవా? చెప్పుకోలేవా? నేను ఎక్కడ ప్రొటెక్ట్ చేశాను చెప్పు ప్లీజ్. నాకు చెప్పు. నాకు ఒకవేళ నేను నిజంగా మెచ్యూర్డ్ ఒక కామన్ సెన్స్ ఉంటే నీకు అలా అనిపించిందా ప్రొటెక్ట్ చేశానని? సరే ఎక్కడ చేశాను చెప్పు అని అడగొచ్చు కదా! దూరంగా ఉండి మాట్లాడలేవా? లేదా నేను ఎక్కడ కూడా ప్రొటెక్ట్ చేయలేదు. ఇగో ఇక్కడ అని చెప్పొచ్చు కదా! చెప్పుకోలేకపోతున్నాడే. చెప్పుకోలేకపోయినప్పుడు ఇలా మీదకి ఆవేశపడిపోయి మీదకి వెళ్ళిపోతా ఉండి మాట్లాడుతున్నాడే. మాటలు కూడా కాదు బెదిరింపులవి. మాటలంటే నాది తప్పు. బెదిరింపులు, వార్నింగులు. నువ్వు ఎన్ని దగ్గర ప్రొటెక్ట్ చేయలే? నువ్వు కాఫీ కప్పు కోసం ఇర్రెస్పాన్సిబిలిటీ అక్కడ పెట్టేసి పోయినాడంటే దానికోసం తెగ హర్ట్ అయిపోయి, ఫీల్ అయిపోయి సిగరెట్ మీద సిగరెట్ కాల్చేసి నీ ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకున్నావు తప్ప అంత హర్ట్ అయినోడు ఎందుకు నువ్వు నామినేట్ చేయలేకపోయావు? మరి అది ప్రొటెక్ట్ చేయడం కాదా నిఖిల్‌ని? మరి ఎందుకు అక్కడ నామినేట్ చేయలే? నువ్వు అసలే రివెంజ్ స్పెషలిస్ట్‌వి. ఒకరేదైనా అంటే రివెంజ్. అంటే రివెంజ్. రివెంజ్ తప్ప ఇంకోటి లేదు నీ తొక్కలో ఆటలో. దానికొచ్చి మరి అంత రివెంజ్ స్పెషలిస్ట్ కూడా అయ్యండి. ఆయన మీద రివెంజ్ తీసుకోలే? నీ బ్యాచనా? నీ గ్రూపనా? ఎందుకు మరి అది ప్రొటెక్టే గదా! అవినాష్ మీద రివెంజ్ చేసుకోలే? గౌతమ్ మీద రివెంజ్ చేయలా? టేస్టీ తేజ్ మీద, రోహిణి మీద ఏదో ఇందాకన్నట్టుగా ఇది బిగ్ బాస్ ఇంటికి నేనొచ్చాను ఫస్ట్ ఇది మీ తాతగారింటికి ఆళ్ళొచ్చేసినట్టుగా ఫీల్ అయిపోయి రివెంజ్ మీద రివెంజ్ చేస్తా ఉంటావు గదా! మరి ఆయన ఎందుకు చేయలా? అది ప్రొటెక్టే గదా! పైగా నువ్వు చీఫ్‌వి కావా? నిఖిల్‌కి నీడలాగా ఉండిపోతావా? షాడోలాగా ఉండిపోతున్నావు. కుడి భుజంలా ఉండిపోయి, పెద్ద పాలేరులాగా ఉండిపోయి, అసిస్టెంట్‌లాగా ఉండిపోయి, అంతమంది అన్ని రకాలుగా చెప్పినా నాకు చీఫ్ అక్కర్లే. నాకు అవసరంలే. ఎందుకు ఏం చేస్తాను? కనీసం ఫైట్ చేయగలిగే ఒక సోలో ప్లేయర్‌గా, ఒక ఇండివిడ్యువల్ గేమ్‌గా ఆడగలిగావా? కనీసం ఆడగలిగావా? ఆయన రాజు అయితే నేను భటుడిగా ఉండిపోతాను. ఆయన కింగ్ అయితే నేను బొంగులా ఉండిపోతాను. ఇట్లాగే ఉండిపోయినావు తప్ప ఏ రోజు నేను కూడా చీఫ్ అవ్వాలి. అయ్యో! ఇతను వాడుకొని వదిలేస్తానని నాలాంటోళ్ళకి కూడా అనిపించి ఆ రోజు రివ్యూలో కూడా చెప్పా. యూజ్ అండ్ త్రో లాగా ఉంది. ఆ క్లాన్ అయినా, ఈ క్లాన్ అయినా ఎవరు చీఫ్ అయినా సరే ఇతను కండబలం వాడుతున్నారు తప్పట నీకు బుద్ధి బలం లేదు కాబట్టి వాళ్ళు అలా వాడుకోవడం తప్పే లేదు అనిపించే. నువ్వు ఒక అసిస్టెంట్ లాగా ఉండిపోయి ప్రతిసారి ప్రొటెక్ట్ చేసుకుంటూ నాకెందుకు అక్కడ నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే నేను ఓకే నా వల్ల క్లాన్ గెలిచింది. నేను క్లాన్ గెలిపించాను. నాకెందుకు చీఫ్ ఇవ్వట్లేదు? ఆ పాయింట్‌లో నువ్వెందుకు నామినేట్ చేయలేకపోయావు? నేను చీఫ్‌కి అర్హుడిని కాదా? నా వల్ల గెలవలేదా? గెలిచేటప్పుడు నాకెందుకు ఇవ్వరు? నువ్వెందుకు నామినేట్ చేయలే? నా వాడు, నా గ్రూపు, నా బ్యాచు ఇవన్నీ చెప్పుకున్నావు గదా! మరి ఇది ప్రొటెక్ట్ చేసుకోవడం గాదా? నువ్వప్పుడు చేయలేదే. చేసుంటే బాగుండేది గదా! ఇన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటూ కీలు బొమ్మలాగా ఏ టాస్క్ అయినా సరే యాంటీగా వెళ్ళావా? ఇదంతా ప్రొటెక్ట్ చేయడమే గదా! రెడ్ ఎగ్ గురించి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మాట చెబితే నారదాని ఇతడే అన్నాడు. పోనీ దాని గురించైనా నామినేట్ చేసాడు. ఎందుకిలా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు? అక్కడొక మాట, ఇక్కడొక మాట. ఆ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటే నిఖిల్ తాలూకు నిజ స్వరూపం తెలుస్తది. ఎవరి దగ్గర ఆళ్ళు పాట పాడుతున్నారని చెప్పాడే. మరి దానికోసం కూడా ఎందుకు చేయలేదు?
ఒక సెక్యూరిటీ గార్డు లాగా ఉన్నావు నువ్వు నిఖిల్కి అంతే. బిగ్ బాస్ హౌస్‌లో నువ్వు ఏం చేసావంటే ఆయనకు ఒక నీడలాగా, ఒక షాడోలాగా, ఒక గార్డులాగా అలా పనికొచ్చింది నీ ఆట అంతే. అంతకు మించి ఏం పొడిచింది లేదు. ఇంకా ఏం చేసావంటే బెదిరించడాలు, మీద మీదకెళ్ళిపోవడాలు. ఇప్పుడు నిఖిల్ కూడా ఒక సందర్భంలో అన్నాడు, "అరే పృథ్వీ నామినేట్ చేయాలంటే ఒక రీజన్ ఉందిరా. కానీ నీకు చేస్తే మళ్ళీ గౌతమ్ గడికి చేయాలి. గౌతమ్ చేస్తే నిన్ను చేయాలి. ఇద్దరికి కలిపి ఒకటే రీజన్ ఉందని." అంటే ఇక హోటల్ టాస్క్‌లో ఆ అమ్మాయి కూడా ఉంది. ఎవరు? యష్మి. గౌతమ్‌కి రీజన్ ఉంది. పెర్ఫార్మన్స్ ఎక్కువ లేదని. మరి వాడికి చేస్తే పృథ్వీ గడు వీడికి పెర్ఫార్మన్స్ లేదు కదా! మరి వాడికి చేస్తే వీడికి చేయాలి. ఇది నామినేషన్‌ల గురించి కూడా డిస్కషన్ పెట్టుకొని చేసుకొని గ్రూప్ గేమ్ ఆడుకుంటూ ఎట్లా ఆడుకుంటూ వీకెండ్‌లో ఎన్ని సార్లు చెప్పాడో తెలీదు నాగార్జున. అంత చెప్పినా వాడు వీడేంది రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఏంటి? అరే! ఒరేయ్ ఏంటి? అలా ఏంటి ఆ మాటలు? ఆ మీదకి వెళ్ళిపోవడం ఏంటి? ఆ! ఇన్ని చెప్పినా సరే ఇంకా అదే బిహేవియరు. ఆ మణికంఠ మీదకి వెళ్ళిపోవడం, నబిలి మీదకి వెళ్ళిపోవడం, ఈయన మీదకి వెళ్ళిపోవడం, మొఖం మీదకి మొహం పెట్టుకున్నప్పుడు నేనెప్పుడు అనుకుంటా సరైనోడు ఒక్కడొచ్చుంటే కరెక్ట్ అయినోడు ఒకడొచ్చుంటే బాగుండు అనుకుంటే గౌతమ్ కృష్ణ వచ్చాడు పర్ఫెక్ట్‌గా నిలబడ్డాడింక. ఆ కిల్లర్ టాస్క్‌లో నిఖిల్‌కి కూడా బెదిరింపే. నువ్వు ఇప్పుడు గాని ఆ అమ్మాయికి హెల్ప్ చేసావా నీకు నాకు పడతది. ఏందా బెదిరింపులు? ఇది సూట్‌కేస్ టాస్క్‌లో యష్మికి, విష్ణుకి కూడా ఇలాగే బెదిరింపులు. ఇది ఇతను పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కోసం అంటారు కదా! బిగ్ బాస్ అంటే. ఇది నేర్చుకోవాల్సింది తెలుగు ప్రేక్షకులు తరించాల్సింది. అబ్బా! అద్భుతం! భలే నభూతో నా భవిష్యత్తు ఇలాంటి కంటెస్టెంట్ అని జెప్పేసి. సో, మీదకెళ్ళిపోయి వాడు, వీడు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఏమంటారు నువ్వు బ్రో మీదకొచ్చేసి నాకేం పీకేది లేదంటే, ఆ బొచ్చు పీక్కోవడం ఏంటి? అంతే నీది నువ్వు పీక్కోవడమే తప్ప ఎదుటోడికి కూడా పీకలేవు అన్నట్టుగా అక్కడ నువ్వే ప్రూవ్ చేసావు. అంతే నీకు నువ్వు పీక్కోవడమే తప్ప అంతకు మించి సాధించలేవనలా కానీ ఏం పీకలేవనే చెబుతున్నాడింక. అంతే. అదే బెదిరింపులు. అందుకే చూస్తే ఈ 'టేస్టీ తేజ' అవినాష్ సాధారణంగా మాక్సిమం నోరు విప్పడానికి కూడా భయపడే వ్యక్తులు. మాట్లాడడానికి ఎందుకులే అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకే అర్థమైతుందే ఏందది లిటరల్‌గా బెదిరించడానికి వస్తున్నాడా? రౌడీయిజం చేస్తున్నాడా? గూండాయిజం చేస్తున్నాడా? ఇందుకోసం వచ్చాడంటే నిజంగా బెదిరింపులే. ఇది నీ స్ట్రాటజీయా? ఇది నీ గేమా? ఎట్లా ఆడుకుంటూ వస్తావా? సో, నిన్న కూడా మీరు గమనించారా? అది టీ షర్ట్ టాస్క్‌లో కూడా అవినాష్, పృథ్వీ విషయంలో ఆయన టీ షర్ట్ లాక్కునే క్రమంలో జస్ట్ ఆయన షర్ట్ ఇలా లాగితే దానికి నిలబడి అవినాష్ అని వార్నింగ్ ఇచ్చేస్తా ఉంటారు. మళ్ళీ బెదిరింపులు. ఇతను మాత్రం ఆ అవినాష్‌ని దొర్లేయొచ్చు, పొర్లేయొచ్చు, ఏదైనా చేసేయొచ్చు. ఆ బస్తాల టాస్క్‌లో ఆ బంగారం ఏదో కడిగి ఉంది కదా! దాంతో మెడైనా నొక్కేయొచ్చు, ఏవైనా నొక్కేయొచ్చు, ఏమో పీకు. ఇతనికి చిన్న ఇసుక మూట తగిలితే మళ్ళీ బెదిరింపులు, మళ్ళీ వార్నింగ్‌లు. నిజంగా ఏందా బిహేవియరు అసల అబ్బా! ఇలాంటి కంటెస్టెంట్‌ని ఎలా భరిస్తున్నారా నాయన అనిపించింది. ఇంక తప్పులేదులే ఇంక ఆడియన్స్ అలా ఉంటే ఇలాంటోళ్ళ ఆటలు ఎలాగైనా సాగిద్ది. ఇక్కడికి ఇటు నుంచి ఇటు ఉండడం, అటు నుంచి పైనుంచి ఆ సపోర్ట్ బోత్ సైడ్స్ ఉంటే ఇంకేం చేస్తారు? అంతే బిజినెస్ క్లాస్ ట్రీట్‌మెంటే. హ్యాపీ బిందాస్. నేను టాస్క్ నేచర్ చూస్తేనే అర్థమైపోయి ఇతనికి తీరానికి చేర్చాలి. చీఫ్ కంటెండర్ చెయ్యాలి. ఆ ఒక ఎజెండాతోనే లేకపోతే ఎందుకు అక్కడ రూల్స్ మార్చేయాలి? ప్రేరణకేమో నువ్వు అటాక్ చేయకూడదు, ప్రొటెక్ట్ చేయకూడదు. గౌతమ్ కృష్ణకి నువ్వు డ్యామేజ్ చేయకూడదు. ఇతను అయిపోయిన వెంటనే మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇతనైతే ఒడ్డుకి చేర్చాం కదా! మరి ఇదేమంటారు పైనుంచి హెల్ప్ కాకపోతే? సో, ఇప్పుడు ఇంకోటేంటి నిన్న కూడా ఆ టాస్క్‌లో కూడా చూసాను టీ షర్ట్ టాస్క్‌లో. బ్లాక్‌మెయిల్ నాది ప్రొటెక్ట్ అయిపోతే మీది డ్యామేజ్ చేయను. నా జోలికొస్తే మిమ్మల్ని ఏసేస్తాను. లేక మళ్ళీ అక్కడ ఒక బెదిరింపు. అందుకే ప్రేరణ గౌతమ్‌ని కూడా బిగ్ బాస్ తప్పించేస్తే రోహిణి, టేస్టీ తేజ కూడా సైడ్ అయిపోయారు. సైలెంట్ అయిపోయారు. మనకెందుకులే ఈ మూర్ఖత్వ శిఖామణితో ఆమె లెక్క. సో, అట్లా ఉంది. ఇంకేం చేస్తారు బిజినెస్ క్లాస్ కంటెస్టెంట్ లాగా ఒక స్పెషల్ కేరు, స్పెషల్ ట్రీట్‌మెంటు, స్పెషల్ బెనిఫిట్స్ అని స్పెషల్‌గా సాగుతుంది గనక. ఎపిసోడ్ చూసి ఇంకా ఫుల్ డీటెయిల్‌గా మాట్లాడదాం. అట్లాగే ఇంకోటేంటి లైవ్‌లో ఒక టాస్క్ ఇచ్చిన బిగ్ బాస్ సావుకొచ్చింది ఆ టాస్క్. ఫన్ టాస్క్ కాదు. బాబోయ్! అంత భయంకరం 60 భయంకరమైన పెర్ఫార్మన్స్ నా జీవితంలో చూడలేము అన్నట్టుగా ఇప్పుడు బిగ్ బాస్ ఇంకా. ఎందుకంటే ఆ విష్ణుపురి గ్యాస్ కోసం టైమర్ కోసం అని చెప్పేసి నువ్వు పాటలు పాడకూడదు, డాన్సులు చేయకూడదు. ఆ 2 తప్ప ఎంటర్‌టైన్‌మెంట్ చెయ్యడు అంతే. సావొచ్చింది ఇంకా ఆడియన్స్‌కి బిగ్ బాస్‌కి కలిపి. సేమ్ ఎంతసేపంటే విసిగిపోయారు వాళ్ళు. అమ్మ ఏదో ఒకటి చేద్దేలే లాస్ట్‌కి ఎవరైతే వాళ్ళని తీసి పడేసిందో మొన్న నాకు రాదు బిగ్ బాస్. అది కూడా ఎట్లా 7జీ బృందావన్ కాలనీ ఉంటది కదా! అందులో హీరో ఆయన పేరేంటో ఆహ్, అంటాడు కదా! నాకేం రాదనిత, నాకేం రాదనిత, నాకేం రాదు బిగ్ బాస్. ప్లీజ్ బిగ్ బాస్. అటు తిరిగి, ఇటు తిరిగి, ఇటు తిరిగి నాకు నవ్వడం వచ్చు. నాకు పృథ్వీ వెనక తిరగడం వచ్చు. అంతకు మించి ఇంకేం రాదు బిగ్ బాస్. ఇంకేం చేస్తాం బిగ్ బాస్. అప్పటికి వాళ్ళు చెప్తున్నారు, "అమ్మ నువ్వేదో యాంకర్ చేస్తావు కదా! అక్కడిదే ఏదో తీసుకో. దాన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకో. అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి" వాళ్ళు చెప్పి అలస సొలస పడిపోయారాళ్ళు. ఏం చేస్తారు లాస్ట్‌కి ఆ అవినాష్, రోహిణి, ఆ టేస్టీ తేజ, గౌతమ్ వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఏవో సావు డైలాగులు అంటే అది మామూలుగా క్లాసు, మాసుల్లో పల్లెల్లో చనిపోతే ఎలా రియాక్ట్ అయితారో, లేకపోతే అఫీషియల్‌గా క్లాస్‌లో ఉండేటప్పుడు ఎవరైనా చనిపోతే ఎట్లా రియాక్ట్ అయితారో, ఇప్పటికి సినిమాల్లో వచ్చిన కాన్సెప్ట్ అది కూడా వాళ్ళ సహాయ సహకారాలతో చెబితే, ఆ స్కిట్ చేసిన తర్వాత బిగ్ బాస్‌కే సావొచ్చిందనిపించింది. ఆ తర్వాత అమ్మాయిలు ఇంట్లో ఉండేటప్పుడు ఎలా తింటారో, బయటికి రెస్టారెంట్‌లకి, ఫంక్షన్స్‌కి వెళ్తే ఎట్లా తింటారు అవి గాని, ఇంకోటేంటి జిమ్ము, వర్కౌట్స్ ఎట్లా చేస్తారు ఏంటి అవన్నీ కలిపి నిజంగా వాళ్ళ సహాయ సహకారాలతో అందుకే తర్వాత రోహిణి కూడా నిజంగా అమ్మో! ఇది ఫన్ టాస్క్ కాదురా నాయనా!
ఇది ఆడియన్స్కి వచ్చిన సావు టాస్క్ అని అనిపించే. ఆ రోహిణి వాళ్ళందరూ అదే వేసుకున్నారు తర్వాత. మనం చూడరా అవినాష్ వాళ్ళతో మనం చేస్తే ఫన్ లేదు, బోరింగ్. ఎప్పుడు ఆపుతారు బిగ్ బాస్? ఏంది తలనొప్పి, నాకు టార్చర్ అంటే బిల్డప్ ఇచ్చిందిరా. ఇప్పుడు చూసావా బిగ్ బాస్, ఇప్పుడు చెయ్యమ్మా, నువ్వేం చేస్తావు చెయ్యి అని చెప్పాడు. చుక్కలు కనబడ్డాయి నిజంగా అక్కడ బిగ్ బాస్కి చూసే ఆడియన్స్ కూడా చుక్కలు కనబడ్డాయి. అలాగా నాకేం రాదనిత అన్నట్టుగా నాకేం రాదు బిగ్ బాస్ అని చెప్పేసి. మరి ఆవిడకి టాలెంట్ లేనప్పుడు అవతల వాళ్ళు అంత కష్టపడి చేస్తే స్పాంటేనియస్గా అప్పటికప్పుడు స్కిట్ ఏదో ఒకటి అనుకొని ఆ టైమ్లీ డైలాగ్స్, ఆ పంచులు, ప్రాసలు, యాసలు మొత్తానికి ఏదో రకంగా రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని వెంట్రుక పుల్లకి తీసేసి హార్ట్‌కి ఇలా గుచ్చుకున్నట్టుగా మాట్లాడితే మన పెద్ద డిస్కషన్ దాని గురించి గొడవ. ఏం చేస్తాను మాకు బోరింగ్ కొడుతుంది ఇలా పిల్లోస్తే ఇలా మూసుకోనంట. అంత భరించలేము. ఈరోజు భరించినోడికి దండం పెట్టాలి నిజంగా. ఆ స్కిట్‌కి నిజంగా బిగ్ బాస్ జీవితంలో చేసిన పొరపాటు ఏంటంటే ఈ అమ్మాయికి విష్ణుప్రియకి నేను ఈరోజు ఈ ఫన్ టాస్క్ అని చెప్పేసి ఇలాంటి దేవుడు. అయితే ఆయన కూడా వాళ్ళెన్నటికి కావాలని ఇచ్చుండ్రు. అవతలోళ్ళు టాలెంట్‌ని అంత ఎగతాళి చేసావు కదా! నువ్వు ఇప్పుడు చెయ్యి నీకు తెలుస్తది అనే లెక్క అందుకోసం ఇచ్చినట్టున్నాడు. అదే వాళ్ళు మాట్లాడతారు. ఆ రోజు అంత ఆపండి బిగ్ బాస్ ఇక చాలు అన్నట్టు అంది కదా! అందుకే ఇచ్చారు. మంచి పని చేశారు. అవినాష్ కూడా ఇక బ్లైండ్స్ కూడా ఇచ్చేస్తే ఇక ఫుడ్డు ఇది గ్యాస్ కూడా ఉండదు, టైమర్ ఉండదు. సో, అందుకోసం అనే లెక్క నేను కూడా ఇంకా ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళందరి సహాయ సహకారాలతోని ఫైనల్‌గా ఏదో రకం ముగింపుకి అయితే పలికారు. ఆడియన్స్ అయితే రక్షించబడ్డారనే చెప్పాలి ఇంక. అలాగే టేస్టీ దాంట్లో ఏందన్నా చీఫ్ అయితే ఈ రోహిణికి 14వ వారం డైరెక్ట్‌గా వెళ్ళిపోద్ది ఇంక నామినేషన్‌ల కంటే నేనేం చేసేదిరా నామినేషన్‌లు చేయకపోతే ఒకసారి చేశారు బయట పడిపోయాం. అలాగే బయట వాళ్ళు రాకపోతే మనోళ్ళని నామినేట్ చేసాం. అంతే ఖచ్చితంగా వీళ్ళ మీద ఫోకస్ ఉండేది. ఈ వైల్డ్ కార్డ్‌ల మీదే. వాళ్ళ బిగ్ బాస్ అక్కడ బయట వాళ్ళతో రప్పించడం వల్ల వాళ్ళకి వాచిపోయింది. సో, ఇవి లైవ్ అండ్ ప్రోమోకి అలాగే అనాలిసిస్. ఇంకా టాస్క్ గురించి కూడా నేను మార్నింగే చెప్పా కదా! ఈ మెగా చీఫ్ కంటెంటర్స్ టాస్క్ ఎట్లా జరుగుతుందో అది లైవ్‌లో కూడా జరుగుతుంది. ఆ టాస్క్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తా. వీడియో చూడని వాళ్ళు లైక్ చేయండి. మెసేజ్ పెట్టడం అయితే మర్చిపోకండి.